రజాకర్ సినిమా నేను చూడడం జరిగింది. అసలు చాలా దుర్మార్గం, ఎంత దుర్మార్గం అంటే అసలు రామ్జీ గోండ్ మత మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అని చంపేశారంటే ఎంత. ఆయన మత మార్పులకు వ్యతిరేకంగా పోరాడినందుకు ముస్లిమ్స్ ఆయన చంపేస్తారు. అసలు ఏంటి అసలు? అప్పటికీ ఈ సమస్య లేదు. రామ్జీ గోండ్ దానికి వచ్చినప్పుడు భారతదేశంలో విలీనం కావాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, లేదా అంతకుముందు కొన్ని రోజుల క్రితము ఒక సజెషన్ ఆయనకి ఏం చెప్పారంటే, నిజాం నవాబ్కి భారతదేశంలో ఇక్కడ ఇది హిందూ మెజారిటీ స్టేటు, ముస్లింలు కాదు కనుక ముస్లింలో కూడా మనకు పాపులారిటీ ఉండాలి, అదేవిధంగా ఎక్కువ మందిని మనం కన్వర్ట్ చేయాలి, అట్లా మన స్ట్రెంగ్త్ పెంచుకోవాలని ఒక సూచన చేశారు. దాన్ని నిజాం అంగీకరించాడు. అట్లా కన్వర్షన్స్ జరిగినాయి. కానీ రామ్జీ గోండ్ ఆ కాలంలో కాదు, తర్వాత మచ్ లేటర్ పీరియడ్లో కన్వర్షన్స్ జరిగినాయి. అంటే రామ్జీ గోండ్ చరిత్ర ఏంటారు, వాస్తవ చరిత్ర? అసలు ఆయన పోరాటం చేశాడు అక్కడ ఆదిలాబాద్ ఆ గోండ్ ప్రజల కోసము. దానికి ముస్లిం మతాంతీకరణ అంటే నిజాం వ్యతిరేకంగా చేశాడా లేకపోతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశాడా? అక్కడ ఉన్నది నిజామే కదా, బ్రిటిష్ రూల్ ఉంది. బ్రిటిష్ ఎట్లా చెప్తున్నాడో అట్లా నిజాం విన్నాడు. బ్రిటిష్ వాళ్ళను ఇక్కడ వాళ్ళు క్యాంప్ పెట్టుకోవడానికి, అంటే ఒక ఇది చేయడానికే కదా. సికింద్రాబాద్లో అంతా బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ ఉండేది. వైస్రాయ్ ఏమో కోటిలో ఉండేవాడు. కోటి అంటేనే రెసిడెన్స్ అనే అర్థము. కోటిలో వైస్రాయ్ ఉండేవాడు. సో ఇప్పుడు తురేబాజ్ ఖాన్ది చెప్పారు కదా, అందులో తురేబాజ్ ఖాన్ కూడా ఎందుకు పోరాడాడు నిజాంకు వ్యతిరేకంగా అంటే, ఆ దేశమంతా బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే ఇక్కడ నిజాము బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నాడు అన్నటువంటిది, దాంతోనే ఆయన నిజాం మీద తిరగబడ్డాడు. యాక్చువల్గా ఆయన వైస్రాయ్ నివాసం మీద దాడి చేశారు, రోహిల్లాలు పోగేసి దాడి చేశారు. సరే, అది అక్కడ అల్టిమేట్గా వాళ్ళందరినీ, వాళ్ళ శక్తి ఎక్కువ కనుక ఇండియన్ ఆర్మీ శక్తి బ్రిటిష్ ఆర్మీ శక్తి ఎక్కువ కనుక ఇతన్ని అంచేశారు. తర్వాత ఇతన్ని పట్టుకొని చంపేశారు. అది స్టోరీ. అది నిజాం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు ఇంగ్లీష్ వాళ్ళని అనేటువంటి దాన్ని తప్ప అక్కడ కూడా మతం ప్రసక్తి అనేటువంటిది లేదు. ఇది కూడా వాళ్ళను చాలామంది జర్నలిస్టులు ఉర్దూలో నిజాంకు వ్యతిరేకంగా పత్రికలు తెచ్చారు, కొంతకాలం సర్వే అయ్యారు, మూసేసుకొని వెళ్ళిపోయారు, నిజాంకు దొరకకుండా తప్పించుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు చేశారు అంటే, వాళ్ళకు కూడా 1917లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ బ్రిటిష్ పోరాటాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లభించింది. అదేవిధంగా నిజాం వ్యతిరేక పోరాటానికి కూడా ఇన్స్పిరేషన్ లభించింది. ఆ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పత్రికలు నడిపారు కొంతకాలం. ఏంటంటే ఈయన నిజాం అనేటువంటి వాడు బ్రిటిష్కి లొంగిపోతున్నాడు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది. తర్వాత ఆ సోవియట్ తరహా రాజ్యం ఉండాలి ఇక్కడ అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి ముస్లింలు, నాట్ హిందూస్, ముస్లింలే వచ్చి ఇక్కడ ఉర్దూ పత్రికలు నడిపారు. తెలుగు పత్రికలు కాదు, ఉర్దూ పత్రికలే నడిపారు. ఇప్పుడు తెలుగు పత్రికలు అన్నారు కూడా, తెలుగు భాషనే చాలా ఘోరంగా హింసించినట్టు సినిమా ఎంట్రన్స్లో ఆ చెట్టు కింద పాట అని చెప్తున్నా. తెలుగుని కానీ, మరాఠీని కానీ, లేకపోతే కన్నడ కానీ, ఈ మూడు ప్రాంతాల వాళ్ళు ఇందులో ఉన్నారు కదా హైదరాబాద్ స్టేట్లో. వీటికి నిజాం నవాబు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే ఎవరైనా వచ్చి తెలుగు స్కూల్ పెట్టుకుంటామంటే పెట్టుకోమని చెప్పిండు వచ్చాడు. అక్కడక్కడ గోల్కొండ పత్రిక ఉంది, మీజాన్ పత్రిక ఉంది, ఇవన్నీ తెలుగులో వచ్చినటువంటి పత్రికలే ఆయన పీరియడ్లో కూడా. కానీ తెలుగును తక్కువ చేసి చూడడం, తెలంగి బేడంగి అంటాము. బేడంగి అంటే దీనికి డంగ్ లేదు. డంగ్ అంటే ఏమన్నారు దాన్ని? దమ్ము కాదు, ఒక ఏమనాలంటే డంగ్ అంటే దాన్ని ఒక రూపం కానీ, లేకపోతే ఇది ఏమి
సంస్కృతంలో సంగీతంలో చెప్పాలంటే బేసూర్ అంటారు కదా, అంటే వాడికి ఏం రాగం ఆ తాళంలో లేదు. అట్లా బేడంగ్ అంటే ఈ తాళం గీలమైనటువంటి లేని ఇది దీనికో రూపం లేదు, దీనికో నిర్దిష్టమైనటువంటి ఇది లేదు, అదంతా ఉర్దూకి ఉంది అనేటువంటి ప్రచారం వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ నిజాం నవాబు ఆ కన్వర్షన్స్ చేయిస్తున్నప్పుడు చేశారు కొంతకాలం. దానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వాళ్ళు కూడా కన్వర్షన్ మళ్ళీ రీకన్వర్షన్ అని చేశారు, అది కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కన్వర్షన్స్ను జాగీర్దారులు జమీందారులు అంగీకరించలేదు. వాళ్ళు ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళంతా నిజాం నవాబ్ దగ్గరికి ఒక రిప్రజెంటేషన్కి వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పిన కారణం విచిత్రంగా ఉంది. మీరు ఈ మాదిగల్ని కింది వాళ్ళని వీళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు, వీడే కదా కన్వర్ట్ అయ్యేది, వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? వీళ్ళు హిందూ మతంలో చాలా హీనంగా చూడబడుతున్నారు కనుక ఆ మతంలో వెళ్తే మాకు సమానత్వం ఉంటుంది, ఆ మతంలో మేము కూడా నిజాం నవాబ్ పక్కన నిలబడి ప్రార్థన కూడా చేయగలం అనేటువంటి ఆ అవకాశం అక్కడ ఉంది కనుక వీళ్ళు అక్కడ దాంట్లో కన్వర్ట్ అయ్యారు. వీళ్ళందరూ కన్వర్ట్ అయిపోయిన తర్వాత మాకు గ్రామాల్లో వెట్టి చేసేది ఎవడు అనేది వాళ్ళ ప్రశ్న. వెట్టి కోసం ఎవరు? హిందూ జాగీర్దారులు వాళ్ళు వచ్చి నిజాం నవాబ్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నువ్వు కనుక ఇట్లా చేస్తే మాకు వెట్టి చేయడానికి ఎవడు ఉండడు, నువ్వు మమ్మల్ని దెబ్బ కొడుతున్నావు, ఏంటి సంగతి అని నిజాం నవాబ్ని అడిగారు. నిజాం నవాబ్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఒక నినాదం కూడా ఇచ్చారు, మత మార్పిడిని విత్డ్రా చేసుకున్నాడు నిజాం నవాబ్. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? మత మార్పిళ్ళు జరిగితే వెట్టి చేసే వాళ్ళు వెట్టికి దొరకరు, ఎందుకంటే వాడు మళ్ళీ ఆ మతంలోకి పోయిన తర్వాత ఈ నియమాలు ఏం వర్తించవు కదా, వాడు ముస్లిం అయిపోతాడు కదా, ప్రభు మతం అవుతాడు. ప్రభు మతం అయినటువంటి వాడి చేత వెట్టి ఎట్లా చేయించుకుంటావు? కనుక వాడు వెట్టి చేయాలంటే వాడు హిందువుగానే ఉండాలి తప్ప నువ్వు ముస్లింలా మార్చడానికి వీల్లేదు అని చెప్తే ఇది రాజనారాయణ రెడ్డి గారు తన జీవిత చరిత్రలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఇది రికార్డెడ్ ఇదే. ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మరి ఇక్కడ మతం ఇంపార్టెంటా, పాలన ఇంపార్టెంటా, ఎవరి మీద పాలన ఆధారపడి సాగించాలనేది నినాదం ఇచ్చాడు అన్నారు. అనల్ మాలిక్ అని ఒక నినాదం ఇచ్చారు. అనల్ మాలిక్ అంటే ప్రతి ముస్లిము తనని తాను ప్రభువుగా అనుకోవాలి. అంటే చార్మినార్ దగ్గర రిక్షా దొక్కే ముస్లిం ఉంటాడు, వాడు కూడా నేను నిజాం నవాబ్నే అనుకోవాలి. కానీ యాక్చువల్గా నిజాం నవాబ్ కాదు వాడు. రోజుకి వాడికి పూటకు అన్నం తినడం కూడా కష్టమే. అయినా కూడా వాడు తనని తాను ప్రభు అనుకోవాలి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు చెప్పేదంతా కూడా అదే కదా, మనమంతా ఒకరోజు ప్రభువులము, ఈ భూమి మనది, మనము దీనికి ప్రభువులము అనే ఎంఐఎం వాళ్ళు ముస్లింలను రెచ్చగొడతారు, ఓట్లు దండుకుంటారు. సో ఆ నినాదం ఇచ్చారు, ఇది విత్డ్రా చేసేసుకున్నారు. మళ్ళీ మత మార్పిళ్ళు జరగలేదు, జస్ట్ బికాస్ జాగీర్దార్ల ప్రెజర్, లేకపోతే అగ్రకులాల ప్రెజర్. అగ్రకులాలకు, ముఖ్యంగా అగ్రకులాలు అంటే ఎవడికి ఆ ఊర్లో భూమి మీద పెత్తనం ఉందో వాడికే కదా సేవ చేయించుకోగలడు. బ్రాహ్మణుడు కూడా వానికి సేవ చేయాల్సిందే. వాడేం అగ్రకులం అని వాడు అనుకున్నా కూడా లొంగి దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి వెళ్ళాల్సిందే. నాకు ఒకసారి రామయ్య గారు నేనేదో చెప్తుంటే ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, రామయ్య గారు అంటే చుక్క రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు, చుక్క రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు, ఆయన ఒక విషయం చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఆయన ఏం చెప్పాడంటే, రోజు ఆయన స్కూల్కు వెళ్ళే ముందు అంతా తయారు చేసి వాళ్ళమ్మ పిన్ను, అప్పుడు గుండీలు ఇంత రాలేదు కదా, ఓ పిన్ను పెట్టేదట. పిన్ను పెట్టేటప్పుడు ఒక మాట చెప్పేదంట, అరే నువ్వు వెళ్తున్నప్పుడు దారిలో దొర కూర్చుంటాడు, దొరకు నమస్కారం చెయ్యి, మర్యాదగా నమస్కారం చెయ్యి, దొర ఏమన్నా అంటాడు నిన్ను, ఏమనొద్దు, తలకాయ కిందకి వేసుకొని రాము. వాళ్ళ నాయన అక్కడ పూజారి, రామయ్య గారు పూజారి కొడుకు కూడా ఇది తప్పలేదు. దొర ముందు తలదించుకొని ఉండాల్సిందే. అంటే ఎవరికైతే భూమి మీద అధికారం ఉంటుందో, సంపద ఉంటుందో వాడిదే నడుస్తుంది.
ఇప్పుడు అగ్రకులం అంటే వీళ్ళు మేము అగ్రకులం అని ఎంత చెప్పుకున్నా అదేం నడవదు ఆడ. ఎవరిది నడుస్తుంది అంటే వీళ్ళదే, ఈ భూస్వాములది, జాగీరదారులది, వీళ్ళదే నడుస్తుంది. కనుక వీళ్ళంతా వచ్చి మీరు ఇట్లయితే ఈ కన్వర్షన్స్ ఆపకపోతే మాకు ఇబ్బంది అంటే ఆపేశాడు కన్వర్షన్స్. కానీ సినిమాలో రజాకార్ సినిమాలో మొత్తం ఎంటైర్ సినిమా మరపరిపడి దాడులో చూపెట్టాడు. అసలు తెలంగాణలో జరిగిన పోరాటం కానీ, తెలంగాణ జరిగిన పోరాటం మతపరపుగా జరిగిందా లేకపోతే దేనికైనా జరిగింది? యాక్చువల్గా ఆ సినిమా ఇప్పుడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ సంఘాలన్నీ కూడా, సంఘ పరివారం అంతా కూడా ఆ సినిమాకి సబ్ టైటిల్ ఒకటి ఉంటుంది కదా, హిస్టరీ రీరిటర్న్ అని ఉంటుంది. మీరు గమనించారో లేదు? అంటే మేము చరిత్రను మళ్ళీ రాస్తున్నామని. చరిత్రను తిరగ రాయట్లేదు, తిరిగేసి రాస్తున్నారు. తిరగేసి రాస్తున్నారు, తిరగ రాయట్లేదు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. పాఠ్యాంశాల్లో మార్చారు కదా, మొఘల్ అనేటువంటి దాన్ని అసలు మొఘల్ పరిపాలన చేయనట్టుగానే చరిత్రలోంచి తీసేశారు. ఇట్లా పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ఈవెన్ సైన్స్లో డార్విన్ కూడా అవసరం లేదన్నారు. ఎందుకంటే డార్విన్ పరిణామవాద సిద్ధాంతాన్ని చెప్పాడు. ఆ పరిణామవాద సిద్ధాంతం సైంటిఫిక్ థింకింగ్, దాని మీద ఆధారపడే ఈరోజు సైన్స్ ప్రయోగాలన్నీ మనం అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలకి ఆ డార్విన్ పరిణామవాద సిద్ధాంతమే దాని వెనుక ఉన్నది. కానీ అది చెప్తే భగవంతుడు మనిషిని సృష్టించాడు అనేటువంటిది సాధ్యం కాదు. కనుక భగవంతుడు మనిషిని అన్నింటినీ ఒకేసారి సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని అంతా ఒకేసారి సృష్టించాడు, జీవకోటినంతా కూడా అనేటువంటి వాళ్ళు కదా, అది కదా చెప్పేది. దానికి భిన్నమైనటువంటిది డార్విన్ సిద్ధాంతం. అందుకని డార్విన్ సిద్ధాంతాన్ని తీశారు. ఇదే ఎవల్యూషను మన కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. దాన్నే పీరియాడిక్ టేబుల్ అంటే. ఆ పీరియాడిక్ టేబుల్ పై తరగతుల వాళ్ళకి చెప్పాలి, కింద అవసరం లేదు అని చెప్పారు. కానీ కింద నుంచి చెప్పటం అవసరం. మంత్రాలు ఎట్లయితే పిల్లలు చదవగలరో అట్లా పీరియాడిక్ టేబుల్ కూడా, అంటే బ్రాహ్మణులు ఎట్లయితే పూజారులుగా ఉండి మంత్రాలు చదవగలరో పిల్లలు కూడా పీరియాడిక్ టేబుల్ని అట్లా బట్టి చెప్పగలరు. అట్లా చెప్తేనే ఆ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది అర్థమైతేనే ఆ పదార్థం యొక్క స్వభావము, ధర్మము వాడి మైండ్లో ఉండిపోతుంది. అది చాలా కీలకం. ముందు అది కెమిస్ట్రీకైనా ఏ సబ్జెక్ట్కైనా కూడా సైన్స్లో పీరియాడిక్ టేబుల్, డార్విన్ ఎవల్యూషన్ థియరీ ఎంత ముఖ్యమో పీరియాడిక్ టేబుల్ కూడా అంతే ముఖ్యం. ఆ పీరియాడిక్ టేబుల్ ఇక్కడ వీళ్ళకి అర్థం కాదు, పై క్లాసులో చెప్పాలి అన్నారు. అది అర్థం కాదని కాదు, అది కూడా వీళ్ళని అర్థం కాకూడదు, అది కూడా వీళ్ళని భయపెట్టింది. సో అది కూడా దాన్ని మార్చేశారు. అట్లనే కాశ్మీర్ ఫైల్స్ తీశారు. ఇప్పుడు ఆదిపురుష్ తీశారు. ఆదిపురుషులో ఏంటి, ఆ రాముణ్ణి చూయించి డబ్బులు ఇది పొందుదామనే, ఓట్లు పొందుదామని ఆ సినిమా నడవలేదు. అదొక ఇది.